చాలా ఆఫెన్గా మనం చూసేది ఏంటంటే సాలరీ మిస్ మ్యాచ్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం వర్క్ ప్లేస్ అనేది. ఆ డిస్కషన్ ఎప్పుడైతే వచ్చిందో నేను ఎందుకు తక్కువ, అవతలోళ్ళకి ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు అనేది చాలా చాలా కామన్గా జరిగే ప్రాబ్లం అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన జాబ్ తీసుకున్న రోజునే మన శాలరీ అనేది డిసైడ్ చేస్తారు. అందులోనే జరగాల్సిన నెగోసియేషన్ కానీ, మనం ఒప్పుకోవాల్సింది కానీ అదంతా మనం అక్కడ ఒప్పుకుంటాం. అది ఎందుకు ఒప్పుకున్నాం మనం? ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ మనకు తెలుసు, మన వర్త్ మనకు తెలుసు, మనం ఇచ్చే టైం బట్టి మన వాల్యూ మనం కూడా క్రియేట్ చేసుకుని వాళ్ళు మనకు తక్కువ ఇస్తున్నారని అనిపిస్తే మనం అక్కడే నెగోసియేషన్ అనేది జరుగుతుంది. అది ఓకే అయ్యాకే మనం లోపలికి వస్తాం. కానీ లోపలికి వచ్చిన తర్వాత అవతలోళ్ళకి ఎక్కువ వస్తుంది అన్న పాయింట్ అసలు ఎందుకు మనల్ని ఇబ్బంది పెట్టాలి? ఎందుకంటే ఈ పాయింట్ నిజమైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోకి లోపలికి రారు. ఎంట్రీ లెవెల్లోనే మీ నెగోసియేషనో లేదా నాకు కావాల్సినంత వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి నేను వదిలేస్తున్నాను, నేను తీసుకోవట్లేదు అనే చాయిస్ కూడా మీకు ఉంది. బట్ లోపలికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే అందరూ ఒకటే అన్న ఫీలింగ్ మనకు కనిపిస్తుంది, కానీ అవతలోళ్ళు పడే కష్టం ఏంటో, లేకపోతే వాళ్ళు ఇచ్చే అవుట్కమ్ ఏంటో, లేదా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటో ఎక్కడో చోట వేరియేషన్ అనేది లేకపోతే అట్ అ సిమిలర్ స్కేల్ ఆ వేరియేషన్స్ అనేవి రావు. అండ్ వర్క్ ప్లేస్ ఇస్ ఆల్మోస్ట్ అన్ ఓపెన్ అరీనా. పర్ఫార్మెన్స్ బట్టి డెఫినెట్గా దెర్ విల్ బి అ డిస్పారిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఫీల్ దట్ మీకు కావాల్సిన వర్త్ అక్కడ రావట్లేదు అంటే ఐ థింక్ మోర్ దాన్ ఇన్ కంపారిజన్ విత్ అదర్స్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు సిట్ డౌన్ అండ్ టేక్ స్టాక్ యాజ్ టు మనం పెట్టే టైం కానీ లేదా మన ఎఫర్ట్కి మన రిటర్న్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవటం. ఎందుకంటే అవతలాళ్ళ పక్కన కంపేర్ చేసుకుంటూ పోతే దానికి అసలు అంత అనేది ఉండదు. సో am I satisfied with what I asked and what I'm getting? ఇక్కడ ఒకసారి మేజర్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే జాబ్ లేదు కాబట్టి లేదా జాబ్ రావాలి కాబట్టి ఒక్కొక్కసారి మనల్ని మనమే అండర్ వాల్యూ చేసుకుని తీసుకున్నప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఇబ్బంది అనేది కలుగుతుంది. కానీ మనుషుల్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మనల్ని మనం అండర్ వాల్యూ చేసుకుని అక్కడ తీసుకున్నాము అంటే యాక్చువల్లీ ఆ మొమెంట్ ఏదైతే ఉందో ద డెసిషన్ అంటే నాకు ఏదో అవసరం ఉంది కాబట్టి నేను ఈ జాబ్ తీసుకున్నాను, దానికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వగలిగితే మనకి ఈ బాధ కూడా రాదు. ఎందుకంటే అంతా కంఫర్టబుల్గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సిచ్యువేషన్లోకి రాము. మనం వచ్చాము అంటే అక్కడెక్కడో మనం డెసిషన్ తీసుకునే లోపలికి వచ్చాం. ఒకవేళ మీకు ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తే ప్రస్తుతం తీసుకున్న కమిట్మెంట్ అనేది ఫినిష్ చేసుకుని మీకు కావాల్సింది ఏదైతే వచ్చిందో, మీరు ఇవ్వాల్సింది ఏదైతే ఉందో అది ఫినిష్ చేసుకుని రాయల్గా రీగల్గా ఐఎమ్ డన్ విత్ దిస్ అండి అని చెప్పి మూవ్ అవుట్ అయిపోవటం చాలా ఎలిగెంట్గా చేయొచ్చు యాక్చువల్లీ. అంతేగాని మనకు అవసరం కాబట్టి ఎలా ఉన్నా పర్లేదు, ఎంత ఇచ్చినా నాకు పర్లేదు అని చెప్పి లోపలికి వచ్చి సిచ్యువేషన్ మారింది కదా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మనం వేరేగా లెక్కలేస్తే వర్కౌట్ అవ్వదు. ఏదో సినిమాలు అంటారు చూడండి, మనకంతా బాగున్నప్పుడు మనకు కావాల్సినట్టు ఉండి బాగున్నప్పుడు నీతులు చెప్పడం అనేది వర్కౌట్ అవ్వదు. సో మిస్ మ్యాచ్ వచ్చేది మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం. ఇఫ్ యు ఆర్ వాల్యూయింగ్ యువర్ సెల్ఫ్ అదర్స్ విల్ ఆల్సో సీ ద వాల్యూ ఇన్ యూ. మనల్ని మనం తక్కువ చేసుకున్న రోజుని డెఫినెట్గా మనమే ప్లాటర్ మీద పెట్టేస్తున్నాం మమ్మల్ని తక్కువగా చూడండి అని. అక్కడ మనకు కంప్లైంట్ చేసే హక్కు కూడా ఉండదు.